హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏఎన్ రెడ్డి ఐస్ అకాడమీ. ఈ క్లాస్లో మనము జన్యుశాస్త్రం గురించి తెలుసుకుందాం. జన్యుశాస్త్రము, దీనిని జెనెటిక్స్ అని అంటున్నాం. సో జన్యుశాస్త్రం అంటే జీవుల యొక్క అనువంశికత మరియు వైవిధ్యాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని జన్యుశాస్త్రం అని అంటారు. జీవుల యొక్క అనువంశికత మరియు వైవిధ్యాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని జన్యుశాస్త్రము లేదా జెనెటిక్స్ అని అంటున్నాం. ఇక్కడ అనువంశికత, వైవిధ్యాలు అని అంటున్నాం. ఈ అనువంశికత అంటే వంశపారంపర్యము అని అర్థం. అనువంశికత అంటే వంశపారంపర్యం, అంటే తల్లిదండ్రులలో ఉన్నటువంటి లక్షణాలు, తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడం. అనువంశికత అంటే దీన్ని వంశపారంపర్యం అని అంటున్నాం. తల్లిదండ్రులలో ఉన్నటువంటి లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అని అంటారు. లేదా ఒక తరంలో ఉన్నటువంటి లక్షణాలు మరొక తరానికి సంక్రమించడాన్ని అనువంశికత అని అంటాం. దీన్నే మనం హెరిడిటీ అని అంటాం. ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్స్. The transmission of characters from parents to children is called as heredity. అదేవిధంగా వైవిధ్యాలు అంటున్నాం, వేరియేషన్స్. తల్లిదండ్రులకు మరియు పిల్లలకు మధ్య ఉన్నటువంటి భేదాలను, తేడాలను వైవిధ్యాలు అని అంటాం. ఒక తరంలో ఉన్నటువంటి జీవుల మధ్య ఉన్నటువంటి భేదాలని వైవిధ్యాలు అని అంటాం. లేదా ఒకే తల్లిదండ్రులకు కలిగినటువంటి సంతానం మధ్య ఉన్నటువంటి భేదాలని వైవిధ్యాలు అని అంటాం, వేరియేషన్స్. ద డిఫరెన్సెస్ అమాంగ్ ద ఇండివిజువల్స్ ఆఫ్ ఏ పర్టికులర్ స్పీషీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ఈస్ కాల్డ్ as వేరియేషన్స్. ఈ అనువంశికత అంటే వంశపారంపర్యం అన్నాము. వైవిధ్యాలు అంటే భేదాలు లేదా తేడాలు అని అంటారు. ఈ అనువంశికత, వైవిధ్యాలకు కారణమయ్యేటువంటి కారకాలను జన్యువులు అని అంటారు. అనువంశికత, వైవిధ్యాలకు కారణమయ్యేటువంటి కారకాలను జన్యువులు అని అంటాము, లేదా జీన్స్ అని అంటున్నాం. సో అదేవిధంగా యుగ్మ వికల్పాలు, వీటిని అలీల్స్ అని అంటున్నాం. ఒకే లక్షణానికి చెందినటువంటి రెండు వేరువేరు రూపాలను ప్రభావితం చేసేటువంటి కారకాలను యుగ్మ వికల్పాలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎత్తు అనేటువంటి ఒక లక్షణం తీసుకుంటే, ఎత్తు అనేటువంటి లక్షణంలో పొడవు మరియు పొట్టి అనేటువంటి లక్షణాలు ఉన్నాయి. పొడవు, ఎత్తు అనేది ఒక లక్షణం అనుకుంటే, హైట్ అనేది. ఈ ఎత్తులో రెండు రూపాలు ఉన్నాయి, పొడవు మరియు పొట్టి. ఈ పొడవు, పొట్టి రూపాలను ప్రభావితం చేసేటువంటి జన్యువులని యుగ్మ వికల్పాలు అని అంటాం, అలీల్స్ అని అంటాం. ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద జీన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అలీల్స్ అని అంటున్నాం. సాధారణంగా ఒక నిర్దిష్ట లక్షణాన్ని ఒక జన్యువు ప్రభావితం చేస్తుంది. సో ఇలా ఒక లక్షణంలో ఉన్నటువంటి విభిన్న రూపాలను ప్రభావితం చేసేటువంటి జన్యువుల సమూహాన్ని యుగ్మ వికల్పాలు అని అంటున్నాం. ఇక దృశ్య రూపం అంటే ఫీనోటైప్ అని అంటున్నాము. ఫీనోటైప్ అంటే జీవుల యొక్క బాహ్య స్వరూపం. జీవుల యొక్క బాహ్య స్వరూపాన్ని దృశ్య రూపం అని అంటాం. ద ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ యాజ్ ఫీనోటైప్ అని అంటాం. ఇక జన్యు రూపం, జీనోటైప్ అంటే ఒక జీవిలో ఉన్నటువంటి జన్యు నిర్మాణం. ఒక జీవిలో ఉన్నటువంటి జన్యు నిర్మాణం, దీన్ని మనము జన్యు రూపం అని అంటాం. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలండి. అనువంశికత అంటే వంశపారంపర్యం, తల్లిదండ్రులలో ఉన్నటువంటి లక్షణాలు పిల్లలకు సంక్రమించడం. ద ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్స్ ఈజ్ కాల్డ్ హెరిడిటీ. వైవిధ్యాలు, వీటిని వేరియేషన్స్ అంటున్నాం. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్నటువంటి భేదాలు, లేదా ఒక తరంలో ఉన్నటువంటి జీవుల మధ్య ఉన్నటువంటి భేదాలని వైవిధ్యాలు అని అంటారు. యుగ్మ వికల్పాలు, ఒక లక్షణానికి సంబంధించినటువంటి విభిన్న రూపాలను ప్రభావితం చేసేటువంటి జన్యువులని యుగ్మ వికల్పాలు అంటారు. దృశ్య రూపం, ఫీనోటైప్, జీవుల యొక్క బాహ్య స్వరూపాన్ని దృశ్య రూపం అని అంటారు. జన్యు రూపం, జీనోటైప్,
జీవులలో ఉన్నటువంటి జన్యు నిర్మాణాన్ని జన్యు రూపం అని అంటున్నాం. సో ఈ జన్యుశాస్త్రం అనేటువంటిది అనువంశికత వైవిధ్యాల గురించి అధ్యయనం చేస్తుంది. జన్యుశాస్త్రం అనేటువంటి పదము గ్రీకు భాషకు చెందినటువంటి జెనసిస్ అనేటువంటి పదం నుంచి ఆవిర్భవించింది. ఇక్కడ జెనసిస్ అంటే ఆరంభం కావడము లేదా మొదలవడము అని అర్థం అన్నమాట. ఓకే, సో అదేవిధంగా నాకు గ్రెగర్ జాన్ మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త ఉన్నారు. జీజే మెండల్, గ్రెగర్ జాన్ మెండల్. ఈ గ్రెగర్ జాన్ మెండల్ అనేటువంటి శాస్త్రవేత్తను మనం జన్యుశాస్త్ర పితామహుడు అని అంటాం. జన్యుశాస్త్ర పితామహుడు అని అంటాం. సో గ్రెగర్ జాన్ మెండల్ను ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అంటాము. జన్యుశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అంటున్నాం. ఇతను పైసం సటైవం, పైసం సటైవం, ఈ పైసం సటైవం అనేటువంటి ఒక బఠానీ మొక్క, గార్డెన్ పీ ప్లాంట్ అని అంటాము. ఈ బఠానీ మొక్క యొక్క శాస్త్రీయ నామం పైసం సటైవం. ఈ బఠానీ మొక్క పైన ఇతను సంకరణ ప్రయోగాలు చేశాడు. సంకరణ ప్రయోగాలు చేసి అనేకమైనటువంటి అనువంశికత సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. జెనెటిక్ ప్రిన్సిపల్స్ని ప్రతిపాదించాడు. సో గ్రెగర్ జాన్ మెండల్ని జన్యుశాస్త్ర పితామహుడు అని అంటాము, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం. ఇతను పైసం సటైవం అనేటువంటి బఠానీ మొక్క పైన సంకరణ ప్రయోగాలు చేసి, హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ చేసి ఇతను అనువంశికత సూత్రాలను, జెనెటిక్ ప్రిన్సిపల్స్ని ప్రతిపాదించడం జరిగింది. ఇతను సంకరణ ప్రయోగాల కోసం ఈ బఠానీ మొక్కలో 7 జతల పరస్పర వ్యతిరేక లక్షణాలను ఎంచుకున్నాడు. 7 జతల పరస్పర వ్యతిరేక లక్షణాలను ఎంచుకున్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తు అనేది ఒక లక్షణం తీసుకున్నాం అనుకోండి. ఎత్తు అనేటువంటి లక్షణంలో పొడవు మొక్క ఉంటుంది, పొట్టి మొక్క ఉంటుంది. ఇది ఒక జత లక్షణం, పరస్పర వ్యతిరేక లక్షణం. అదేవిధంగా విత్తనం తీసుకుంటే విత్తనం యొక్క ఆకారంలో గుండ్రంగా ఉన్నటువంటి విత్తనము, ముడతలు కలిగినటువంటి విత్తనం, గుండ్రంగా ఉన్నటువంటి విత్తనము, ముడతలు కలిగినటువంటి విత్తనం. అదేవిధంగా విత్తనం యొక్క రంగు తీసుకుంటే సో పసుపు రంగులో ఉన్నటువంటి విత్తనము, అదేవిధంగా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి విత్తనం. సో ఈ విధంగా ఇతను దాదాపుగా 7 జతల పరస్పర వ్యతిరేక లక్షణాలను ఎంచుకొని ఇటువంటి బఠానీ మొక్కలపైన సంకరణ ప్రయోగాలు చేశాడు, హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇక్కడ సంకరణ ప్రయోగాలు చేసి ఇతను అనువంశికత సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. అవి బహిర్గత సూత్రము, అలీన సూత్రం, స్వతంత్ర వ్యూహన సూత్రం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఈ సూత్రాల యొక్క పదాల పేర్లు గుర్తుపెట్టుకోవాలని. సో సింపుల్గా క్వశ్చన్ అడిగితే మెండల్ ప్రతిపాదించినటువంటి జన్యు సూత్రాలు ఏవి, లేదా మెండల్ ప్రతిపాదించినటువంటి అనువంశికత సూత్రాలు ఏవి అని అంటాడు. సో బహిర్గత సూత్రం, దీన్ని లా ఆఫ్ డామినెన్స్ అని అంటాము. అలీన సూత్రం లా ఆఫ్ సెగ్రిగేషన్ అని అంటాం. స్వతంత్ర వ్యూహన సూత్రం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని అంటాం. సో దీని గురించి ఒక్కసారి మనం డీటెయిల్గా చూద్దాము. సో ఈ విధంగా మెండల్ సంకరణ ప్రయోగాలు చేసి ఈ అనువంశికత సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్: జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ జాన్ మెండల్. ఇతను దేనిపైన ప్రయోగాలు చేశాడు అంటే బఠానీ మొక్క పైన ప్రయోగాలు చేశాడు. బఠానీ మొక్క యొక్క శాస్త్రీయ నామము పైసం సటైవం అని అంటాం. ఇతను జన్యు ప్రయోగాల కోసం లేదా సంకరణ ప్రయోగాల కోసం 7 జతల లక్షణాలను ఎంచుకోవడం జరిగింది. సో ఇతను ప్రతిపాదించినటువంటి జన్యు సూత్రాలు ఏవి అంటే బహిర్గత సూత్రం లా ఆఫ్ డామినెన్స్ అంటాము, ఆలీన సూత్రం లా ఆఫ్ సెగ్రిగేషన్, స్వతంత్ర వ్యూహన సూత్రం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో వీటి గురించి మనం చూద్దామండి. ఇతను మెండల్ చేసినటువంటి సంకరణ ప్రయోగాలు, ఇతను సంకరణ ప్రయోగాలు చేశాడు అంటే హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ అని అంటాం. సంకరణ ప్రయోగాలు అంటే 2 మేలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మొక్కల మధ్య ప్రజననం జరిపి కొత్త మొక్కలను సృష్టించడం. మేలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మొక్కల మధ్య ప్రజననం జరిపి
కొత్త మొక్కలను సృష్టించడాన్ని సంకరణం అని అంటారు, హైబ్రిడేషన్ అంటారు. గ్రెగర్ జాన్ మెండల్ 2 రకాల సంకరణ ప్రయోగాలు చేశాడని. అవి ఏకసంకర సంకరణం మరియు ద్విసంకర సంకరణం. మోనో హైబ్రిడ్ క్రాస్ మరియు డై హైబ్రిడ్ క్రాస్. ఇక్కడ చూడండి, మోనో హైబ్రిడ్ క్రాస్ అంటున్నాం, ఏకసంకర సంకరణం అంటున్నాం. మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాల మధ్య, సో ఒక జత వ్యతిరేక లక్షణాలను ఎంచుకొని సంకరణం జరిపితే దాన్ని ఏకసంకర సంకరణం అంటారు, మోనో హైబ్రిడ్ క్రాస్ అంటారు. ఏ క్రాస్ క్యారీడ్ బిట్వీన్ వన్ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మోనో హైబ్రిడ్ క్రాస్. అదేవిధంగా ద్విసంకర సంకరణం అంటే డైహైబ్రిడ్ క్రాస్ అని అంటున్నాము. రెండు జతల వ్యతిరేక లక్షణాల మధ్య సంకరణం జరపడం. సో దీన్ని మనము డైహైబ్రిడ్ క్రాస్ అని అంటున్నాం. సో ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాల మధ్య సంకరణం జరిపితే దాన్ని ఏకసంకర సంకరణం అని అంటారు. రెండు జతల వ్యతిరేక లక్షణాల మధ్య సంకరణం జరిపితే దాన్ని ద్విసంకర సంకరణం అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏకసంకర సంకరణం తీసుకున్నాం అనుకోండి. సో ఇందులో ఎత్తు అనేటువంటి ఒక లక్షణాన్ని తీసుకున్నాడు. ఇందులో పొడవు, పొట్టి అనేటువంటి 2 వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. పొడవు మొక్కకు సంబంధించినటువంటి జన్యు రూపము క్యాపిటల్ టీ, పొట్టి మొక్కకు సంబంధించినటువంటి జన్యు రూపము స్మాల్ టీ. ఇది ఒక అర్థం చేసుకోవడానికి మాత్రమేనండి. ఇక దీని నుంచి వచ్చినటువంటి బీజ కణాలు తీసుకుంటే అందులో క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఈ రెండింటి మధ్య సంకరణం జరిపితే క్యాపిటల్ టీ, స్మాల్ టీ అనేటువంటి ఒక హైబ్రిడ్ వెరైటీ వచ్చింది, సంకరణ మొక్క వచ్చింది. పొడవుకు సంబంధించినటువంటి జన్యువు క్యాపిటల్ టీ, పొట్టికి సంబంధించినటువంటి జన్యువు స్మాల్ టీ. సో క్యాపిటల్ టీ, స్మాల్ టీ వచ్చింది. దీన్ని F1 జనరేషన్ అని అంటారు. ఓకే, F1 జనరేషన్ మొదటి తరం. సో జస్ట్ ఇది ఒక అండర్స్టాండింగ్ కోసమే చెప్పడం జరుగుతుందండి. ఆ తర్వాత క్యాపిటల్ టీ, స్మాల్ టీ మధ్య సంకరణం జరిపితే, సో క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో పాసిబుల్ కాంబినేషన్స్ తీసుకుంటే క్యాపిటల్ టీ, ఇది ఒక పాసిబుల్ కాంబినేషన్, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇక స్మాల్ టీ, క్యాపిటల్ టీ, అదేవిధంగా స్మాల్ టీ. ఇలా 4 వెరైటీస్ వచ్చాయి, 4 రకాలు వచ్చాయి. సో ఇందులో క్యాపిటల్ టీ మనం దృశ్య రూపకంగా తీసుకుంటే, అంటే బాహ్య స్వరూపం తీసుకుంటే ఇది పొడవు మొక్క, ఇది కూడా పొడవు మొక్క, ఇది కూడా పొడవు మొక్క. సో దృశ్య రూపకంగా తీసుకుంటే దృశ్య రూప నిష్పత్తి, ఈ దృశ్య రూప నిష్పత్తి తీసుకుంటే పొడవు మొక్కలు 3 ఉన్నాయి. సో పొట్టి మొక్క 1 ఉంది, అంటే 3:1 నిష్పత్తి. ఇది దృశ్య రూప నిష్పత్తి అండి. అంటే 3 పొడవు మొక్కలు ఉన్నాయి, 1 పొట్టి మొక్క ఉంది. అలా కాకుండా మనం జన్యురూప నిష్పత్తి తీసుకున్నాం అనుకోండి. జన్యురూప నిష్పత్తి, ఈ జన్యురూప నిష్పత్తి తీసుకుంటే ఇందులో క్యాపిటల్ టీ 1, క్యాపిటల్ టీ, స్మాల్ టీ హైబ్రిడ్ 2, స్మాల్ టీ 1. సో జన్యురూప నిష్పత్తి 1:2:1. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఇదంతా ఒక అండర్స్టాండింగ్ కోసమేనండి. ఈ క్రాస్ చెకింగ్ ఇవన్నీ కూడా ఏం గుర్తుపెట్టుకోకపోయినా సరిపోతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మెండల్ ఏకసంకర సంకరణం, ద్విసంకర సంకరణం అని చేశాడు. ఏకసంకర సంకరణం అంటే ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాల మధ్య సంకరణం జరపడం. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏకసంకర సంకరణం మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాల మధ్య సంకరణం జరపడం. ఈ ఏకసంకర సంకరణం యొక్క దృశ్య రూప నిష్పత్తి
ఏక సంకర సంకరణం యొక్క దృశ్య రూప నిష్పత్తి 3:1. అంటే 3 పొడవు మొక్కలు వచ్చాయి, 1 పొట్టి మొక్క. అదేవిధంగా ఏక సంకర సంకరణం యొక్క జన్యు రూప నిష్పత్తి 1:2:1. అంటే 1 పూర్తిగా పొడవుగా ఉన్నటువంటి మొక్క, 2 సంకరణ పొడవు మొక్క, 1 పొట్టి మొక్క. సో దీన్ని మనము జన్యురూప నిష్పత్తి అంటాం. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్: ఏక సంకర సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి 3:1. ఏక సంకరణ సంకరణం యొక్క జన్యురూప నిష్పత్తి 1:2:1. అదేవిధంగా ద్విసంకర సంకరణం డైహైబ్రిడ్ క్రాస్. సో ఇందులో ద్విసంకర సంకరణం అంటే 2 జతల పరస్పర వ్యతిరేక లక్షణాల మధ్య సంకరణం జరపడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విత్తనం యొక్క ఆకారం తీసుకుంటే గుండ్రంగా ఉన్నటువంటి విత్తనము, ముడతలు పడినటువంటి విత్తనం, ఇది ఆకారం. అదేవిధంగా విత్తనం యొక్క ఆకారం, అదేవిధంగా విత్తనం యొక్క రంగు తీసుకున్నాం అనుకోండి. ఈ గుండ్రంగా ఉన్నటువంటి విత్తనము పసుపు రంగును కలిగి ఉంది, ముడతలు పడినటువంటి విత్తనము ఆకుపచ్చ రంగును కలిగి ఉంది. సో అంటే ఇది ఒక వ్యతిరేక లక్షణం, ఇది ఒక జత వ్యతిరేక లక్షణం. ఇలా 2 జతల వ్యతిరేక లక్షణాల మధ్య సంకరణం జరిపితే వివిధ రకాల వెరైటీస్ వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ ద్విసంకర సంకరణం యొక్క దృశ్య రూప నిష్పత్తి 9:3:3:1. ఇది బై హ్యాడ్ చేసి గుర్తుపెట్టుకోవాలని. అదేవిధంగా ద్విసంకర సంకరణం యొక్క జన్యురూప నిష్పత్తి 4:2:2:2:2:1:1:1:1. సో ఓవరాల్గా తీసుకుంటే, సో టోటల్గా దృశ్యరూప నిష్పత్తి చూడండి 16 రకాలు ఉన్నాయి. ఈ 16 రకాల్లో 4 కేటగిరీస్గా కనబడుతున్నాయి దృశ్యరూపకంగా చూస్తే. జన్యురూపకంగా చూస్తే 9 కేటగిరీలు కనబడుతున్నాయి. సో 4, 6, 8, 10, 12, 13, 14, 15, 16. సో ఈ విధంగా 16 రకాల వెరైటీస్ ఉన్నాయి. 16 రకాల వెరైటీస్లో జన్యురూపకంగా చూస్తే 9 రకాలుగా కనబడుతున్నాయి, దృశ్యరూపకంగా చూస్తే 4 రకాలుగా కనబడుతున్నాయి. ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే, గ్రెగర్ జాన్ మెండల్ సంకరణ ప్రయోగాలు చేశాడు బఠానీ మొక్కలు. ఇతను 2 రకాల సంకరణాలు చేశాడు: ఏక సంకర సంకరణము, ద్విసంకర సంకరణం. ఏక సంకర సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి 3:1, జన్యురూప నిష్పత్తి 1:2:1. ద్విసంకర సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి 9:3:3:1. ఇక జన్యురూప నిష్పత్తి 4:2:2:2:1:1:1:1. సో జస్ట్ ఇవి బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మనము మెండల్ ప్రతిపాదించినటువంటి సూత్రాలు అనువంశిక సూత్రాలు అని చెప్పాము. అవి బహిర్గత సూత్రము, అలీన సూత్రం, స్వతంత్ర వ్యూహన సూత్రం. జస్ట్ ఇవి బై హార్ట్ చేసి పెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జస్ట్ అవంటే ఏంటి అనేది ఒక్కసారి బ్రీఫ్గా చూద్దామండి. బహిర్గత సూత్రం అంటున్నాం, లా ఆఫ్ డామినెన్స్ అంటున్నాం. లా ఆఫ్ డామినెన్స్ అంటే ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాలలో ఒక లక్షణం బహిర్గతం అవుతుంది, మరొక లక్షణం అంతర్గతంగా ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇతను చేసినటువంటి సంకరణ ప్రయోగాల్లో సంకరణం ఒక క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేది వచ్చింది. ఇందులో పొడవు లక్షణానికి సంబంధించినటువంటి జన్యువు ఉంది, పొట్టి లక్షణానికి సంబంధించిన జన్యువు ఉంది. కానీ మనం దృశ్యరూపకంగా చూస్తే ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేటువంటి జన్యువులను కలిగినటువంటి మొక్క పొడవుగా కనబడుతుంది. అంటే పొడవుకు సంబంధించినటువంటి ఈ క్యాపిటల్ టీ పొట్టి లక్షణానికి సంబంధించినటువంటి స్మాల్ టీని అణగదొక్కుతుంది. సో ఈ విధంగా ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాలలో ఒక లక్షణం బహిర్గతం అవుతుంది, మరొక లక్షణం అంతర్గతంగా ఉంటుంది అని చెప్తాడు. దీనినే బహిర్గత సూత్రం అని అంటాం. ఇక ఆలీన సూత్రం, లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే బీజ కణాలు, లైంగిక కణాలు ఏర్పడేటప్పుడు ఈ జన్యువులు విడిపోతాయి. సో ఇక్కడ క్యాపిటల్ టీ తీసుకున్నప్పుడు ఈ క్యాపిటల్ టీలో నుంచి మాకు జన్యు రూపంలో వచ్చినప్పుడు మాత్రము సో ఒక క్యాపిటల్ టీ మాత్రమే వచ్చేది. ఈ విధంగా మనకు జన్యువులు అవి బీజ కణాలు ఏర్పడేటప్పుడు అవి విడిపోతాయి అంటాడు.
లా ఆఫ్ సెగ్రిగేషన్ అని అంటాం. సెగ్రిగేషన్ అంటే సపరేషన్. అదేవిధంగా స్వతంత్ర వ్యూహన సూత్రం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనడం. సో ఈ బహిర్గత సూత్రము అలీనా సూత్రం అనేది ఏక సంకరణాన్ని ఆధారంగా చేసుకొని వివరించాడు. స్వతంత్ర వ్యూహన సూత్రం అనేది ద్విసంకర సంకరణాన్ని బట్టి అతను వివరించడం జరిగింది. ఇక్కడ స్వతంత్ర వ్యూహన సూత్రం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఇక్కడ మనకు ద్విసంకర సంకరణంలో అనేక రకాల వెరైటీస్ వచ్చాయి. ఇలా ఇన్ని 9 రకాల వెరైటీస్ జన్యు రూపంలో రావడానికి కారణం ఏంటంటే సో ప్రతి లక్షణానికి సంబంధించినటువంటి జన్యువు స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే వైవిధ్యాలు అనేటివి ఏర్పడతాయి. ఆ వైవిధ్యాల వల్ల కొత్త లక్షణాలు అనేటివి అభివృద్ధి చెందుతాయని చెప్తాడు. సో ఇక్కడ మీరు ఓవరాల్గా ఇప్పటివరకు చెప్పినటువంటి వాటిలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ జాన్ మెండల్. ఇతను దేనిపైన సంకలన ప్రయోగాలు చేశాడు అంటే బఠానీ మొక్క పైన ప్రయోగాలు చేశాడు. బఠానీ మొక్క యొక్క శాస్త్రీయ నామము పైసం సటైవం. బఠానీ మొక్కలు ఎన్ని జతల లక్షణాలు ఎంచుకున్నాడు? 7 జతల లక్షణాలు ఎంచుకున్నాడు. ఎటువంటి సంకరణ ప్రయోగాలు చేశాడు? ఏక సంకర సంకరణము మరియు ద్విసంకర సంకరణం. ఏక సంకర సంకరణం యొక్క దృశ్య రూప నిష్పత్తి 3:1, జన్యు రూప నిష్పత్తి 1:2:1. ద్విసంకర సంకరణం యొక్క దృశ్య రూప నిష్పత్తి 9:3:3:1. అదేవిధంగా జన్యు రూప నిష్పత్తి 4:4:2:4:1, 4:2:2:2:2:1:1:1. సో సింపుల్గా 4:4:2:4:1 ఇవి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మెండల్ ప్రతిపాదించినటువంటి జన్యు సూత్రాలు లేదా జన్యు సిద్ధాంతాలు ఏవంటే బహిర్గత సూత్రం లా ఆఫ్ డామినెన్స్, ఆలీన సూత్రం లా ఆఫ్ సెగ్రిగేషన్, స్వతంత్ర వ్యూహన సూత్రం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఏక సంకరణాన్ని బట్టి బహిర్గత సూత్రాన్ని ఆలీన సూత్రాన్ని వివరించాడు. ద్విసంకర సంకరణం ఆధారంగా స్వతంత్ర వ్యూహన సూత్రాన్ని వివరించడం జరిగింది. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తర్వాత ప్లియోట్రోపీ అని అంటున్నాం. ప్లియోట్రోపీ సాధారణంగా ఒక జన్యువు ఒక లక్షణాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఒక జన్యువు ఒక లక్షణాన్ని ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ఒకే జన్యువు ఒకటి కంటే ఎక్కువ దృశ్య రూపాలను ప్రభావితం చేయడాన్ని ప్లియోట్రోపీ అని అంటున్నామండి. సాధారణంగా ఒక జన్యువు ఒక లక్షణాన్ని ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ఒకే జన్యువు అనేక లక్షణాలను ప్రభావితం చేస్తే, అనేక దృశ్య రూపాలను ప్రభావితం చేస్తే ఆ లక్షణాన్ని ప్లియోట్రోపీ అని అంటారు. ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి, ప్లియోట్రోపీ. సో ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలను ప్రభావితం చేయడాన్ని ప్లియోట్రోపీ అంటారు. ఉదాహరణ ఫినైల్ కీటోన్యూరియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, కొడవలి ఆకారపు కణ రక్తహీనత, సికిల్ సెల్ అనీమియా అంటారు. ఈ ఫినైల్ కీటోన్యూరియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, అదేవిధంగా సికిల్ సెల్ అనీమియా, కొడవలి కణ రక్తహీనత అనేటువంటి ఈ జన్యు అపస్థితులు దేని వల్ల వస్తాయంటే ప్లియోట్రోపీ వల్ల వస్తాయి. ప్లియోట్రోపీ వల్ల వస్తాయి. జస్ట్ మీరు ప్లియోట్రోపీ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి, దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. అదేవిధంగా ఇంకా మానవుల్లో లింగ నిర్ధారణ అని అంటున్నాం. సెక్స్ డిటర్మినేషన్. మానవులలో లింగ నిర్ధారణ, సెక్స్ డిటర్మినేషన్ అని అంటున్నాం. సాధారణంగా మానవుల్లో జన్యు పదార్థము 46 క్రోమోజోములుగా ఉంటుందండి. మానవుల్లో జన్యు పదార్థం 46 క్రోమోజోములుగా ఉంటుంది. ఈ 46 క్రోమోజోములు 23 జతలుగా ఉంటాయి. 23 జతలుగా ఉంటాయి. ఈ 23 జతలుగా ఉండడాన్ని ద్వయస్థితి అని అంటాం. దీన్ని డిప్లాయిడ్ అని అంటాం. డిప్లాయిడ్ కండిషన్. దీన్ని మనం 2Nతో సూచించడం జరుగుతుంది. సో మానవుల్లో జన్యు పదార్థము 46 క్రోమోజోముల రూపంలో ఉంటుంది. ఈ 46 క్రోమోజోములు 23 జతలుగా ఉంటాయి. ఇలా 23 జతలుగా ఉండడాన్ని ద్వయస్థితి అని అంటారు. దీన్నే మనము డిప్లాయిడ్ కండిషన్ అని అంటున్నాం. ఈ డిప్లాయిడ్ కండిషన్ని 2Nతో సూచించడం జరుగుతుంది. ఈ 46 క్రోమోజోములు, ఇందులో 23 క్రోమోజోములు తండ్రి నుంచి, 23 క్రోమోజోములు తల్లి నుంచి వస్తాయి. సరే, ఈ 46 క్రోమోజోములు మనం
రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి ఆటోజోములు. ఈ ఆటోజోములని శారీరక క్రోమోజోములు అని అంటారు. ఆటోజోములను శారీరక క్రోమోజోములు అంటారు. ఇవి 44 ఉంటాయి, అంటే 22 జతలుగా ఉంటాయి. ఈ ఆటోజోములు లేదా శారీరక క్రోమోజోములు పురుషుల్లో అయినా స్త్రీలలో అయినా ఒకే విధంగా ఉంటాయి. శారీరక లక్షణాలను ప్రభావితం చేస్తాయి. ఇక అల్లోజోములు వీటిని మనము లైంగిక క్రోమోజోములు అని అంటారు. లైంగిక క్రోమోజోములు. ఈ అల్లోజోములు లేదా లైంగిక క్రోమోజోములు 2 ఉంటాయి. సో మానవుల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇవి 23 జతలుగా అమరి ఉన్నాయి. ఇలా 23 జతలుగా ఉండడాన్ని ద్వయస్థితి అని అంటాము, డిప్లాయిడ్ కండిషన్ అంటాము. 2nతో సూచించడం జరుగుతుంది. ఈ 46 క్రోమోజోములను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఆటోజోములు లేదా వీటిని శారీరక క్రోమోజోములు అని అంటారు. శారీరక లక్షణాలను ప్రభావితం చేస్తాయి. వీటి సంఖ్య 44. ఇక అల్లోజోములు లేదా లైంగిక క్రోమోజోమ్స్ ఇవి లైంగిక లక్షణాలను కారణమవుతాయి. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. ఇక మనం ఈ క్రోమోజోముల యొక్క అమరిక తీసుకుంటే పురుషులలో 44 శారీరక మరియు XY అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. పురుషులలో 44 శారీరక XY అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. స్త్రీలలో 44 శారీరక మరియు X మరియు X అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, పురుషులైనా స్త్రీలైనా శారీరక క్రోమోజోములు ఒకే విధంగా ఉంటాయి, 44 ఉంటాయి. పురుషుల్లో అయితే లైంగిక క్రోమోజోములు XYగా ఉంటాయి, స్త్రీలలో లైంగిక క్రోమోజోములు XXగా ఉంటాయి. ఇంతవరకు క్లియర్. ఇక లింగ నిర్ధారణ అంటున్నాం. సో బీజకణాలు ఏర్పడేటప్పుడు బీజకణాలు వీటినే లైంగిక కణాలు అని అంటాము, సెక్స్ సెల్స్ అని అంటున్నాం. సో పురుషులలో అయితే శుక్రకణాలు ఏర్పడతాయి. ఇవి 23 క్రోమోజోమ్స్ని కలిగి ఉంటాయి. 23 జతలు కాదు, 23 ఏకస్థితి అంటాం. అదేవిధంగా స్త్రీలలో అండం విడుదల చేయబడుతుంది. అండంలో కూడా 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. పురుషుల్లో శుక్రకణాలలో 23 క్రోమోజోమ్లు, స్త్రీలలో అండంలో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ మాకు శుక్రకణాల్లో సగభాగం క్రోమోజోమ్స్ ఉన్నాయి, అంటే 23. 44లో సగము 22. XYలో సగము X కావచ్చు, Y కావచ్చు. అంటే పురుషులలో X రకానికి చెందినటువంటి శుక్రకణము, Y రకానికి చెందినటువంటి శుక్రకణము ఏర్పడతాయి. అంటే పురుషుల్లో ఏర్పడేటువంటి శుక్రకణాలు 2 రకాలవి, 22+X రకానికి చెందినవి, 22+Y రకానికి చెందినవి. ఇలా 2 వేర్వేరు రకానికి చెందినటువంటి శుక్రకణాలు ఏర్పడతాయి పురుషులలో. స్త్రీలలో హోమోగామెటిక్, అంటే 2 లైంగిక క్రోమోజోమ్లు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఏర్పడేటువంటి అండంలో 22 శారీరక క్రోమోజోమ్లు X రకానికి చెందినటువంటి లైంగిక క్రోమోజోమ్. అంటే పురుషులలో శుక్రకణాలు 2 రకాలుగా ఉన్నాయి, X రకానికి చెందినది, Y రకానికి చెందినది. కానీ స్త్రీలలో అండం మాత్రము ఒకే రకానికి చెందినటువంటిది, అది X రకానికి చెందినటువంటి అండం ఉంటుంది. ఇప్పుడు చూడండి, పాసిబిలిటీ ఏంటంటే ఒకవేళ X రకానికి చెందినటువంటి శుక్రకణము ఈ అండంతో ఫలదీకరణం జరిగితే 22+X రకానికి చెందిన శుక్రకణము 22+X రకానికి చెందిన అండంతో ఫలదీకరణం జరిగితే 22+22 44 +X X అంటే XX అంటే ఆడ శిశువు జన్మిస్తుంది, ఫీమేల్. X రకానికి చెందిన శుక్రకణం ఫలదీకరణం చెందినప్పుడు 44+XX అంటే ఆడ శిశువు ఏర్పడుతుంది, ఫీమేల్. సపోజ్ Y రకానికి చెందినటువంటి శుక్రకణము అండంతో ఫలదీకరణం జరిగితే 44+XY అంటే మేల్, మగ శిశువు జన్మించడం జరుగుతుంది. సో
ఎక్స్ రకానికి చెందినటువంటి శుక్రకణము అండంతో ఫలదీకరణం జరిగితే ఆడ శిశువు, వై రకానికి చెందినటువంటి శుక్రకణము అండంతో ఫలదీకరణం జరిగితే మగ శిశువు ఏర్పడుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్, లింగ నిర్ధారణ అనేది ఫలదీకరణం అనంతరం జరుగుతుంది. ఫలదీకరణ అనంతరం అంటే ఫలదీకరణం అంటే ఏంటి? శుక్రకణము అండం యొక్క కలయిక అండి. ఈ శుక్రకణము అండం యొక్క కలయిక జరిగిన వెంటనే జైగోట్ లేదా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ జైగోట్ దశలోనే శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది జరిగిపోయింది. సో వెన్ డు ద సెక్స్ ఆఫ్ ద బేబీ ఈజ్ డిసైడెడ్? ఇట్ ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. శిశువు యొక్క లింగ నిర్ధారణ ఎప్పుడు నిర్ధారించబడింది? ఫలదీకరణ అనంతరం. ఇది ఇంపార్టెంట్ అండి. ఫలదీకరణ అనంతరం, ఇమీడియట్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. సంయుక్త బీజ దశలోనే శిశువు యొక్క లింగ నిర్ధారణ అయిపోయినది. ఇక లింగ నిర్ధారణ కారణం ఎవరు అంటే తండ్రి కారణమవుతాడు. తండ్రిలో ఉన్నటువంటి వై క్రోమోజోమ్ అనేది డిసైడ్ చేస్తుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలా. సో శిశువు యొక్క లింగ నిర్ధారణ ఎప్పుడు జరిగింది? ఫలదీకరణ అనంతరం, జైగోట్ సంయుక్త బీజ దశలోనే జరిగింది. లింగ నిర్ధారణ కారణం ఎవరు? తండ్రి కారణము. తండ్రిలో ఉన్నటువంటి వై క్రోమోజోమ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది శిశువు యొక్క లింగ నిర్ధారణ, సెక్స్ డిటర్మినేషన్ అని అంటున్నామండి. అదేవిధంగా ఇక లింగ సహలగ్న అనువంశికత అని అంటున్నాం. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని అంటున్నాం. ఇక్కడ లింగ సహలగ్న అనువంశికత అంటే ఇప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ ఉంది. ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఒక లైంగిక క్రోమోజోమ్. వై క్రోమోజోమ్ ఉంది. వై క్రోమోజోమ్ అనేది మరొక లైంగిక క్రోమోజోమ్. ఈ ఎక్స్ మరియు వై క్రోమోజోమ్స్ని లైంగిక క్రోమోజోమ్స్ అని అంటారు, సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు, అల్లోజోమ్స్ అని అంటున్నాం. ఈ ఎక్స్ క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి కొన్ని జన్యువులు, వై క్రోమోజోమ్స్ పైన కొన్ని జన్యువులు ఉంటాయి. సపోజ్ ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి జన్యువులో ఏదైనా లోపం వచ్చి అది తర్వాత తరాలకు సంక్రమించింది, లేదా వై క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి జన్యువులో లోపం వచ్చి తర్వాత తరానికి సంక్రమించింది. అలా ఎక్స్ మరియు వై క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి జన్యువులో లోపం కలిగి అది తర్వాత తరాలకు సంక్రమిస్తే దాన్ని లింగ సహలగ్న అనువంశికత అని అంటారు, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. If the genes present on the X chromosome or Y chromosome are abnormal and if they are inherited to the next generation, then it is called sex-linked inheritance. X లేదా Y క్రోమోజోమ్ అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి జన్యువులో ఏదైనా లోపం వచ్చి ఆ లోపము తర్వాత తరాలకు సంక్రమిస్తే దానిని లింగ సహలగ్న అనువంశికత అని అంటారు. ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్స్ పైన ఉన్న జన్యువులో లోపం వచ్చి అది తర్వాత తరాలకు సంక్రమిస్తే దాన్ని ఎక్స్ సహలగ్న అనువంశికత అంటారు. వై క్రోమోజోమ్స్ పైన ఉన్న జన్యువులో లోపం కలిగి అది తర్వాత తరాలకు సంక్రమిస్తే దాన్ని వై సహలగ్న అనువంశికత అని అంటారు. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ సహలగ్న అనువంశికతకు ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలండి. ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్కు ఎగ్జాంపుల్స్ వర్ణాంధత్వం, దీన్ని కలర్ బ్లైండ్నెస్ అని అంటున్నాం, హీమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా, ఇవి ఎక్స్ సహలగ్న అనువంశికతకు ఉదాహరణ. ఇక్కడ వర్ణాంధత్వం అని అంటున్నామండి. వర్ణాంధత్వం అంటే కలర్ బ్లైండ్నెస్, అనేబుల్ టు డిఫరెన్షియేట్ ద ప్రైమరీ కలర్స్, రంగులను గుర్తించలేకపోవడం, ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం, ఈ ప్రాథమిక రంగులను గుర్తించలేకపోవడాన్ని వర్ణాంధత్వం అని అంటారు. సో బేసికల్గా మన కంటి లోపల దండకణాలు మరియు శంకు కణాలు అనేటివి ఉంటాయి. దండకణాలు, శంకు కణాలు అనేటివి ఉంటాయి కంటి లోపల. వీటినే మనం రాడ్స్ అండ్ కోన్స్ అని అంటారు. రాడ్స్ అండ్ కోన్స్ అని అంటారు. ఈ దండకణాలు అనేటివి రాత్రిపూట కళ్ళు కనబడడానికి ఉపయోగపడతాయి. శంకు కణాలు అనేటివి పగలు సమయాల్లో కళ్ళు కనబడడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ శంకు కణాలు రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. శంకు కణాల నుంచి అయోడాప్సిన్ అనేటువంటి ఒక వర్ణకం ఉత్పత్తి జరుగుతుందండి. ఈ అయోడాప్సిన్ అనేటువంటి వర్ణకము రంగులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈ అయోడాప్సిన్కి సంబంధించినటువంటి జన్యువు
ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉంటుంది. సో ఈ ఐడాప్సిన్ సంబంధించినటువంటి జన్యులోపం వల్ల ఐడాప్సిన్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు అవుతుంది, కాబట్టి రంగులను గుర్తించలేకపోతారు. సో ఈ విధంగా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను ప్రాథమికంగా మనము గుర్తించలేకపోవడాన్ని వర్ణాంధత్వం అని అంటాం. అనేబుల్ టు డిఫరెన్షియేట్ ద ప్రైమరీ కలర్స్ లైక్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. ఎరుపు రంగును గుర్తించలేకపోవడాన్ని ప్రోటోనోపియా అని అంటారు. ప్రోటోనోపియా. ఆకుపచ్చ రంగును గుర్తించలేకపోవడాన్ని డ్యూటిరోనోపియా అని అంటాము. డ్యూటిరోనోపియా. నీలం రంగును గుర్తించలేకపోవడాన్ని ట్రైటనోపియా అని అంటారు. ట్రైటనోపియా. సో సింపుల్గా వర్ణాంధత్వం అంటే రంగులను గుర్తించలేకపోవడం. సో రంగులను గుర్తించలేకపోవడం శంకు కణాల నుండి ఉత్పత్తి చేయబడేటువంటి ఐడాప్సిన్ సంబంధించినటువంటి జన్యులోపం వల్ల వర్ణాంధత్వం అనేది కలుగుతుంది. ఎరుపు రంగును గుర్తించలేకపోవడాన్ని ప్రోటోనోపియా అని, ఆకుపచ్చ రంగును గుర్తించలేకపోవడాన్ని డ్యూట్రోనోపియా, నీలం రంగును గుర్తించలేకపోవడాన్ని ట్రైటనోపియా అని అంటారు. అదేవిధంగా హీమోఫీలియా అని అంటాం. ఈ హీమోఫీలియా అంటే రక్తస్కందన ప్రక్రియ అనేది ఆలస్యం కావడము. రక్తస్కందనానికి కారణమయ్యేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిలో లోపం కలగడం వల్ల రక్తస్కందన ప్రక్రియ అనేది ఆలస్యం అవుతుంది. దీనినే మనం హీమోఫీలియా అని అంటారు. ఈ హీమోఫీలియానే బ్లీడర్స్ డిసీజ్ అని అంటారు. బ్లీడర్స్ డిసీజ్. సో ఈ హీమోఫీలియా వ్యాధిగ్రస్తులలో రక్తస్కందన ప్రక్రియ అనేది ఆలస్యమై రక్తస్రావం అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది, కాబట్టి దీన్ని బ్లీడర్స్ డిసీజ్ అని అంటారు. అదేవిధంగా ఈ హీమోఫీలియాని రాయల్ డిసీజ్ అని కూడా అంటారు. రాయల్ డిసీజ్ అని కూడా అంటాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ హీమోఫీలియా అనేటువంటి వ్యాధిని యూరోపియన్ రాజవంశీయుల కుటుంబీకులలో గుర్తించడం జరిగింది, కాబట్టి దీన్ని రాయల్ డిసీజ్ అని అంటారు. ఇక సికిల్ సెల్ అనీమియా అని అంటున్నాం. సికిల్ సెల్ అనీమియా అంటే ఈ ద్విపుటాకారంగా ఉండవలసినటువంటి ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో మారుతాయి. సో ఒక చిన్న జన్యులోపం వల్ల ఈ ద్విపుటాకారంగా బైకాన్కేవ్గా ఉండవలసినటువంటి ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో మారుతాయి. ఈ లక్షణాన్ని సికిల్ సెల్ అనీమియా అని అంటారు. ఇవి ఎక్స్ సంలగ్న అనువంశికతకు కొన్ని ఉదాహరణలు: వర్ణాంధత్వం, హీమోఫీలియా మరియు సికిల్ సెల్ అనీమియా. అదేవిధంగా వై సహలగ్న అనువంశికత. వై సహలగ్న అనువంశికత సాధారణంగా వై క్రోమోజోమ్ అనేది పురుషుల్లో ఉంటుంది. వై క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి కొన్ని జన్యువుల్లో లోపం వల్ల కొన్ని అవలక్షణాలు అనేటివి ఏర్పడతాయి. వీటిని మనం వై సహలగ్న అనువంశికత అని అంటారు. జస్ట్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలండి. వై సహలగ్న అనువంశికత ఉదాహరణ హైపర్ట్రైకోసిస్, పోర్కుపైన్ మ్యాన్ మరియు ఇక్టియోసిస్. హైపర్ట్రైకోసిస్ అని అంటున్నాం. శరీరం పైన రోమాలు దట్టంగా పెరగడం. సో శరీరం పైన రోమాలు దట్టంగా పెరగడానికి ముఖ్యంగా ఈ బాహ్య చెవిదొప్పే అంచున కూడా రోమాలు పెరగడం జరుగుతుంది. సో ఈ కండిషన్ చూసినాం అనుకోండి, మనం దీన్ని హైపర్ట్రైకోసిస్ అని అంటున్నాం. సో రోమాలు విపరీతంగా అవాంఛనీయమైనటువంటి రోమాలు పెరుగుతాయి అన్నమాట. సో దీన్నే హైపర్ట్రైకోసిస్ అని అంటున్నాం. ఇక ఇక్టియోసిస్ అంటున్నాం. ఇక్టియోసిస్ అంటే చర్మము పొలుసులుగా మారిపోవడము, ఊడిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం ఇక్టియోసిస్ అని అంటారు. ఇక పోర్కుపైన్ మ్యాన్ అంటే పోర్కుపైన్ పురుషులు దేహం పైన వంగని నిటారు రోమాలు కలిగి ఉన్నటువంటి కండిషన్. సో దేహం పైన వంగనటువంటి నిటారుగా నిక్కబడుచుకున్నటువంటి రోమాలు కలిగి ఉంటారు. సో ఇటువంటి పురుషులను పోర్కుపైన్ పురుషులు అని అంటారు. ఇవి వై సహలగ్న అనువంశికతకు ఉదాహరణ అండి. వై క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి జన్యువులో కలిగినటువంటి అవలక్షణాలు. సో ఇవి వై సహలగ్న అనువంశికత. సాధారణంగా ఈ లింగ సహలగ్నతలో ఎక్స్ సహలగ్నత అనేది, ఎక్స్ లింగ సహలగ్నత అనేది పురుషులలోనే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకు అంటే పురుషుల్లో XY క్రోమోజోమ్ ఉంటుంది, స్త్రీలలో XX క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ పురుషుల్లో ఉన్నటువంటి X క్రోమోజోమ్లో లోపం కలిగితే ఆ లక్షణాలు వెంటనే బహిర్గతమవుతాయి. కాబట్టి ఈ X సహలగ్న లక్షణం అనేది పురుషులలో తొందరగా బహిర్గతమవుతుంది స్త్రీలతో పోల్చుకుంటే. అదేవిధంగా ఇంకా మానవుల్లో జన్యు అపస్థితులు, జెనెటిక్ డిజార్డర్స్ అని అంటున్నాం. క్రోమోజోమ్ల వల్ల కలిగినటువంటి అపస్థితులు. సో మీకు ఇంతకుముందే చెప్పాము, మానవుల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి.
ఈ 46 క్రోమోజోమ్లు 23 జతలుగా ఉన్నాయి. ఇలా 23 జతలుగా ఉండడాన్ని ద్వయస్థితి అని అంటాము. 23 జతలుగా ఉండడాన్ని ద్వయస్థితి అని అంటాం. దీన్ని 2nతో సూచించడం జరుగుతుంది. సో 2n ఈజ్ ఈక్వల్స్ టు 46 క్రోమోజోమ్స్ 46. సో అంటే మానవుల్లో క్రోమోజోముల సంఖ్య అనేది 46గా ఉండాలా, ఇది 23 జతలుగానే ఉండాలా. అదేవిధంగా మానవుని యొక్క క్రోమోజోముల సంఖ్యలో కానీ ఏదైనా నిర్మాణంలో కానీ లోపం వస్తే వాటిని మనం జన్యు అపస్థితులు లేదా క్రోమోజోముల అపస్థితులు అని అంటారు. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లేదా క్రోమోజోమల్ డిజార్డర్స్ అని అంటారు. సో మానవుల్లో క్రోమోజోములు 2 రకాలుగా ఉన్నాయి. అవి ఆటోజోమ్స్ మరియు అల్లోజోమ్స్. మానవుల్లో క్రోమోజోమ్స్ 2 రకాలుగా ఉన్నాయి, ఆటోజోమ్స్ మరియు అల్లోజోమ్స్ అని అంటున్నాం. ఆటోజోమ్స్ అంటే శారీరక క్రోమోజోమ్లు, అల్లోజోమ్స్ అంటే లైంగిక క్రోమోజోమ్స్. ఈ ఆటోజోమ్ల వల్ల కలిగినటువంటి అపస్థితులు, అల్లోజోమ్ల వల్ల కలిగినటువంటి అపస్థితులు అని మనం 2 రకాలుగా విభజించడం జరిగింది. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాలా, వాటి యొక్క జన్యు రూపాలు గుర్తుపెట్టుకోవాలని. సో ఆటోజోమ్ల వల్ల కలిగినటువంటి అపస్థితులు అంటే శారీరక క్రోమోజోమ్ల వల్ల కలిగినటువంటి అపస్థితులు. వీటికి ఉదాహరణ డౌన్స్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్, క్రై-డు-చాట్ సిండ్రోమ్. ఇవి శారీరక క్రోమోజోమ్లు లేదా ఆటోజోమ్ల వల్ల కలిగినటువంటి అపస్థితులు. అదేవిధంగా అల్లోజోమల్ అపస్థితులు అని అంటాం, లైంగిక క్రోమోజోమ్స్ వల్ల కలిగినటువంటి అపస్థితులు. సో ఉదాహరణ క్లైన్ఫెల్టర్స్ సిండ్రోమ్, టర్నర్స్ సిండ్రోమ్. టర్నర్ సిండ్రోమ్. సో మానవుల్లో క్రోమోజోమ్లు 46గా ఉన్నాయి, ఇవి 23 జతలుగా అమరి ఉంటాయి. ఇలా 23 జతలుగా ఉండడాన్ని ద్వయస్థితి అని అంటాం. ద్వయస్థితిని 2nతో సూచించడం జరుగుతుంది. సో 2n ఈజ్ ఈక్వల్స్ టు 46. ఈ సంఖ్యలో కానీ లేదా క్రోమోజోమ్ల యొక్క నిర్మాణంలో కానీ ఏదైనా తేడా వస్తే వాటిని క్రోమోజోమల్ అపస్థితులు అని అంటారు. 2 రకాల క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఆటోజోమ్స్ మరియు అల్లోజోమ్స్. ఆటోజోమ్స్లో కలిగినటువంటి అపస్థితులను ఆటోజోమల్ అపస్థితులు అంటారు. వీటికి సంబంధించినటువంటి ఉదాహరణలు డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్ మరియు క్రై-డు-చాట్ సిండ్రోమ్. అల్లోజోమల్ అపస్థితులు క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ మరియు టర్నర్స్ సిండ్రోమ్. ఇక ఆటోజోమ్ల అపస్థితులు చూద్దాం. డౌన్స్ సిండ్రోమ్. సాధారణంగా మానవుల్లో 46 క్రోమోజోమ్స్ ఉండాలండి, కానీ ఈ డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుల్లో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే ఒక క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది. ఈ అదనంగా ఉన్నటువంటి క్రోమోజోమ్ ఎక్కడ ఉంది? 21వ జత క్రోమోజోమ్ పైన ఉంది. సపోజ్ ఇది 21వ జత క్రోమోజోమ్ అనుకుందాం. ఈ 21వ జత పైన అదనంగా ఒక క్రోమోజోమ్ అలా ఉంటుంది. ఈ అపస్థితిని డౌన్ సిండ్రోమ్ అని అంటారు. సో దీన్నే మనం ట్రైజోమీ 21 అని అంటారు. ట్రైజోమీ 21. ఇక్కడ చూడండి, 2n ఈజ్ ఈక్వల్స్ టు ద్వయస్థితి. దీన్ని డిప్లాయిడ్ అంటారు. 2n + 1 ఈజ్ ఈక్వల్స్ టు ట్రైజోమీ అంటే 2n + 1 46 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. దీన్ని ట్రైజోమీ కండిషన్ అని అంటున్నాం. అలా కాకుండా 2n - 1 దీన్ని మోనోజోమీ అని అంటాం. మోనోజోమీ అంటే 46 - 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 45. సో 2n ఈజ్ ఈక్వల్స్ టు 46 అంటే డిప్లాయిడ్, దాన్ని ద్వయస్థితి. 2n + 1 ఒకటి అదనంగా ఉంది, దాన్ని ట్రైజోమీ అంటారు 47. 2n - 1 ఒకటి తక్కువగా ఉంది, దాన్ని మోనోజోమీ అంటారు 45. సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ డౌన్ సిండ్రోమ్ తీసుకుంటే డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుల్లో 47 క్రోమోజోమ్స్ ఉన్నాయి, అంటే ఒకటి అదనంగా ఉంది. అదనంగా ఉన్న క్రోమోజోమ్ ఎక్కడ ఉంది? 21వ జత పైన ఉంది. కాబట్టి ఈ కండిషన్ ఏమంటున్నాం? ట్రైజోమీ 21. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుల్లో క్రోమోజోమ్ల సంఖ్య 47. ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఎక్కడ ఉంది? 21వ జత పైన. దీన్ని ఏమంటున్నాం? ట్రైజోమీ 21 అంటున్నాం. ఇక వీరి యొక్క లక్షణాలు మనం అర్థం చేసుకోవడానికి అంతే. లక్షణాలు సాధారణంగా శారీరక ఎదుగుదల అనేది ఉండదు. పొట్టి దేహాన్ని కలిగి ఉంటారు, గుండ్రటి చిన్నదైన తలను కలిగి ఉంటారు. నోరు ఎల్లప్పుడూ
పాక్షికంగా తెరుచుకొని ఉంటారు. వీరు శారీరకంగా మరియు మానసిక వికలాంగులుగా ఉంటారు. శారీరకంగా మరియు మానసికంగా వికలాంగులుగా ఉంటారు. వీళ్ళు డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులండి. వీరిలో శారీరక ఎదుగుదల అనేది మందగించి ఉంటుంది. మానసిక పరిపక్వత అనేది ఉండదు. నోరు ఎల్లప్పుడూ పాక్షికంగా తెరుచుకొని ఉంటారు. సో తల కాస్త చిన్నగా ఉంటుంది. మానసిక ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది. ఇటువంటి పిల్లలు మనము సపరేట్గా స్పెషల్ కిడ్స్గా వాటిని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది, డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులో 47 క్రోమోజోమ్లు, అదనపు క్రోమోజోమ్ 21వ జత పైన ఉంది. కాబట్టి దీన్ని ట్రైజోమీ 21 అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా ఎడ్వర్డ్స్ సిండ్రోమ్. సో వీరిలో క్రోమోజోముల సంఖ్య 47. క్రోమోజోముల సంఖ్య 47. ఇక అదనంగా ఉన్నటువంటి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్రోమోజోమ్ ఎక్కడ ఉంది? 18వ జత పైన ఉన్నది. కాబట్టి దీన్ని ఏమంటాము? ట్రైజోమీ 18 అని అంటారు. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. సో ఎడ్వర్డ్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుల్లో 47, అదనపు క్రోమోజోమ్ 18వ జత పైన. కాబట్టి దీన్ని ఏమంటాము? ట్రైజోమీ 18 అని అంటారు. ఇక సాధారణంగా వీరి లక్షణాలు తీసుకుంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ వ్యాధికి గురి కావడం జరుగుతుంది. సో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతారండి. ఇక సాధారణంగా లక్షణాలు, వీళ్ళు మూత్రపిండ క్రియాత్మక రుగ్మతలతో పుడతారు. సో మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులతో పుడతారు. అదేవిధంగా ఈ శిశువులు కొద్ది కాలం మాత్రమే జీవించడం జరుగుతుంది. అంటే ఎంబ్రియానిక్ డిఫార్మిటీస్ పిండ దశలో ఉన్నప్పుడే అవలక్షణాలతో ఏర్పడడం జరుగుతుంది. ఈ అవలక్షణాలతో పుట్టడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ అని అంటున్నాం. సో ఇటువంటి శిశువులు అనేకమైనటువంటి అవలక్షణాలు కలిగి ఉన్నటువంటి శిశువులు. సో వీరు ఈ ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులు. సో ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ అంటే క్రోమోజోమ్ల సంఖ్య 47, అదనపు క్రోమోజోమ్ 18వ జతపై ఉంది. కాబట్టి దీన్ని ట్రైజోమీ 18 అని అంటారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా సాధారణంగా వీళ్ళు మూత్రపిండాలకు సంబంధించినటువంటి అనేక రుగ్మతలతో పుట్టడం జరుగుతుంది. కొద్ది కాలం మాత్రమే జీవించడం జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వ్యాధికి గురవుతారు. కానీ పురుషుల కంటే స్త్రీలు మాత్రమే వీళ్ళు ఎక్కువగా జన్మించడం జరుగుతుంది. ఇటువంటి అవలక్షణాలు. ఇది ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ అండి. అదేవిధంగా పటౌ సిండ్రోమ్ అని అంటున్నాం. పటౌ సిండ్రోమ్ వీరిలో కూడా 47 క్రోమోజోమ్స్ ఉన్నాయి. 13వ జతపై అదనపు క్రోమోజోమ్ ఉంటుంది. 13వ జతపై అదనపు క్రోమోజోమ్ ఉంటుంది. కాబట్టి ఈ పటౌ సిండ్రోమ్ను ట్రైజోమీ 13 అని అంటారు. ట్రైజోమీ 13 అని అంటారు. సో పటౌ సిండ్రోమ్ వీరిలో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒకటి అదనంగా ఉంటుంది. అదనపు క్రోమోజోమ్ 13వ జత పైన ఉంటుంది. కాబట్టి దీన్ని ట్రైజోమీ 13 అని అంటారు. సాధారణంగా వీరి యొక్క లక్షణాలు, వీరు గుండె మూత్రపిండ లోపాలు, అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి అసాధారణలతో జన్మించడం జరుగుతుంది. మైక్రో ఆప్థాల్మియా అంటే అతి చిన్న నేత్రాలు కలిగి ఉంటారు. సో గుండెకు సంబంధించిన, మూత్రపిండాలకు సంబంధించిన, మెదడుకు సంబంధించినటువంటి లోపాలతో పుడతారు. వీరి కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. మైక్రో ఆప్థాల్మియా అని అంటారు ఈ కండిషన్. సో వీళ్ళు కూడా జన్మించినటువంటి కొద్ది రోజులు లేదా వారాలలోనే మరణించడం జరుగుతుంది. సో ఈ కండిషన్ని మనం పటౌ సిండ్రోమ్ అని అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. అదనపు క్రోమోజోమ్ 13వ జతపై ఉంటుంది. కాబట్టి దీన్ని ట్రైజోమీ 13 అని అంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా క్రై డు చాట్ సిండ్రోమ్. దీన్ని పిల్లి అరుపు సిండ్రోమ్ అని అంటారు. ఈ శిశువులు ఏడిస్తే పిల్లి అరుపు మాదిరిగా ఉంటుందన్నమాట. పిల్లి అరుపు సిండ్రోమ్ అని అంటాం. 5వ క్రోమోజోమ్ అసాధారణత వల్ల ఈ క్రై డు చాట్ సిండ్రోమ్ అనేది వస్తుంది. 5వ క్రోమోజోమ్ పైన లోపం, 5వ క్రోమోజోమ్లో ఉన్నటువంటి కొంత భాగం తెగిపోయి ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళు నాడీ వ్యవస్థ, స్వరపేటికకు సంబంధించినటువంటి లోపాలతో పుడతారండి. సో క్రై డు చాట్ సిండ్రోమ్ అంటే 5వ క్రోమోజోమ్ పైన కలిగినటువంటి అసాధారణత వల్ల క్రై డు చాట్ సిండ్రోమ్ కలుగుతుంది. క్రై డు చాట్ అంటే పిల్లి అరుపు అని అంటారు. దీన్ని పిల్లి అరుపు సిండ్రోమ్ అని అంటారు. అదేవిధంగా అల్లోజోమల్ అపస్థితులు అంటే లైంగిక క్రోమోజోమ్లలో కలిగినటువంటి అపస్థితులు. శారీరక క్రోమోజోమ్లు 44. ఈ 44 క్రోమోజోమ్లు సాధారణంగా ఉంటాయి. ఎటువంటి లోపం ఉండదు. XY XX అనేటువంటి క్రోమోజోమ్స్లో లోపాలు ఉంటాయి. సాధారణంగా పురుషులు తీసుకుంటే పురుషుల్లో 44 శారీరక ప్లస్ XY లైంగిక ఉంటాయి.
స్త్రీలలో 44 శారీరక ప్లస్ XX అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది స్త్రీ పురుషుల్లో సాధారణ క్రోమోజోముల యొక్క అమరిక. ఈ అమరికలో లేదా ఇటు సంఖ్యలో లోపం అనేది కలుగుతుంది. ముఖ్యంగా XY XX వీటిని లైంగిక క్రోమోజోమ్స్ అంటారు. లైంగిక క్రోమోజోమ్స్లో అవలక్షణాలు కలుగుతాయి. ఉదాహరణ క్లైన్ఫెల్టర్స్ సిండ్రోమ్ అంటున్నాం. క్లైన్ఫెల్టర్స్ సిండ్రోమ్ వీళ్ళు సాధారణంగా అయితే పురుషులు, కానీ వంధ్య పురుషులు. వీళ్ళు సాధారణంగా పురుషులు కానీ వంధ్య పురుషులు. వంధ్య పురుషులు అంటే వీరు సంతానానికి పనికిరారు. స్టెరైల్ మేల్స్ అని అంటారు. వీరిలో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. అదనంగా ఒక X క్రోమోజోమ్ ఉంటుంది. మామూలుగా పురుషులు అయితే 44 + XY, కానీ ఈ XYకు అదనంగా ఒక X క్రోమోజోమ్ అనేది కలపబడి ఉంటుంది. సో ఇలా అదనంగా ఒక X క్రోమోజోమ్ కలపబడడం వల్ల ఈ పురుషులు స్త్రీ లక్షణాలను కలిగి ఉంటారు. సో స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి. వీళ్ళలో స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి. మీసాలు గడ్డాలు పల్చగా ఉంటాయి. అంటే పురుషులకు సంబంధించినటువంటి ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి అనేది తగ్గిపోతుంది. ఇక క్షీర గ్రంథులు పాక్షికంగా అభివృద్ధి చెంది ఉంటాయి. మెమరీ గ్లాండ్స్ క్షీర గ్రంథులు అనేటివి పాక్షికంగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఇటువంటి లక్షణాన్ని మనము గైనకోమాస్టియా అని అంటారు. ఈ పదం గుర్తుపెట్టుకోవాలండి. సో క్షీర గ్రంథులు పాక్షికంగా అభివృద్ధి చెంది ఉండడాన్ని గైనకోమాస్టియా అని అంటారు. వీరు వంధ్య పురుషులు, సంతానానికి పనికిరారు. సో అల్లోజోమ్ లైంగిక క్రోమోజోమ్స్లో కలిగినటువంటి అవలక్షణాలు. వీటికి ఉదాహరణ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటున్నాం. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులు వీరు వంధ్య పురుషులు, పురుషులే కానీ సంతానానికి పనికిరారు. స్టెరైల్ మేల్స్ అని అంటారు. వీరిలో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. అదనంగా ఒక X క్రోమోజోమ్ ఉంటుంది. XY ఉండవలసినటువంటి ప్రదేశంలో XXY ఉంటుంది. ఒక X క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది. సో వీరి లక్షణాలు స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాలు కనబడతాయి. వీళ్ళు మీసాల గడ్డాలు పల్చగా ఉంటాయి. క్షీర గ్రంథులు పాక్షికంగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఈ కండిషన్నే గైనకోమాస్టియా అని అంటారు. సో వీరు వంధ్య పురుషులు. అదేవిధంగా టర్నర్స్ సిండ్రోమ్ వీరు అసంపూర్ణంగా అభివృద్ధి చెందినటువంటి స్త్రీలు లేదా వంధ్య స్త్రీలు అని అంటారు. సో టర్నర్ సిండ్రోమ్ వీరు వంధ్య స్త్రీలు. సాధారణంగా స్త్రీలలో 44 + XX అనేటువంటి క్రోమోజోముల యొక్క అమరిక ఉండాలి. కానీ వీరిలో 44 + X0 ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలండి జన్యురూపం. మొత్తం క్రోమోజోమ్లో 45 ఉంటాయి. వీళ్ళు టర్నర్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులు. వీరు వంధ్య స్త్రీలు. వీరిలో 45 క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. 44 శారీరక మరియు X0 అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా వీరి యొక్క లక్షణాలు తీసుకుంటే వీళ్ళు పొట్టిగా ఉంటారు, మెడలు వెడల్పుగా, చేతి వేళ్ళు ఉబ్బినట్టుగా ఉంటుంది. సో పొట్టిగా ఉంటారు, మెడ భాగం వెడల్పుగా ఉంటుంది, చేతి వేళ్ళు ఉబ్బినట్టుగా ఉంటుంది. ఇక రొమ్ములు చదునుగా వెడల్పుగా ఉంటాయి. సో అంటే క్షీర గ్రంథులు సక్రమంగా అభివృద్ధి చెంది ఉండవు. రొమ్ములు చదునుగా ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి. స్త్రీ బీజకోశాలు సరిగా వృద్ధి చెంది ఉండవు. సో స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి అనేది సక్రమంగా జరగదు. వీరు టర్నర్స్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులు. సో క్రోమోజోముల యొక్క అపస్థితులను మనం 2 రకాలుగా విభజించడం జరిగింది. అవి శారీరక క్రోమోజోముల వల్ల కలిగేటువంటి అపస్థితులు, ఆటోజోమల్ అపస్థితులు. ఉదాహరణ డౌన్స్, ఎడ్వర్డ్స్, పటావ్, క్రైడిచాట్ సిండ్రోమ్. డౌన్స్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుల్లో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ని ట్రైజోమీ 21 అంటారు. అదనపు క్రోమోజోమ్ 21వ జతపై ఉంది. ఎడ్వర్డ్ సిండ్రోమ్ని ట్రైజోమీ 18 అంటాము. అదనపు క్రోమోజోమ్ 18వ జతపై ఉంది. అదేవిధంగా పటావ్ సిండ్రోమ్ ఈ ట్రైజోమీ 13 అంటాము. అదనపు క్రోమోజోమ్ 13వ జతపై ఉంది. ఇక క్రైడుచాట్ సిండ్రోమ్ అంటే పిల్లి అరుపు సిండ్రోమ్ అంటారు. 5వ క్రోమోజోమ్లో కలిగినటువంటి అవలక్షణాలు. ఇక అల్లోజోమల్ అపస్థితులు క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ అంటారు. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుల్లో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. వీరు వంధ్య పురుషులు. 44 + XXY అనేది జన్యు రూపము. ఇక టర్నర్ సిండ్రోమ్ వీరు వంధ్య స్త్రీలు, 45 క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు. 44 + X0. మాకు సింపుల్గా క్వశ్చన్ అడుగుతాడండి. ఈ క్రింది వాటిలో టర్నర్ సిండ్రోమ్ యొక్క జన్యు రూపాన్ని గుర్తించండి అంటాడు. టర్నర్ సిండ్రోమ్ యొక్క జన్యు రూపాన్ని గుర్తించండి అని క్వశ్చన్స్ ఆప్షన్స్ XY,
XXY X0 0 0 ఇలా అడుగుతాడండి. సో టర్నర్ సిండ్రోమ్ యొక్క జన్యు రూపము X0. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడగడము జరుగుతుందండి. ఇది జన్యు శాస్త్రం.